గట్కేశ్వర సర్కిల్ పోచారం వార్డు నారాపల్లి గ్రామంలో మరియు కాచోని సింగారం మరియు కురంల గ్రామాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్రం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సరిత గోగుల పర్యవేక్షించడం జరిగింది. పాఠశాలలో ఉన్న సమస్యలు హెచ్ఎం గారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పోచారం వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోచారం వార్డ్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవిరాజు, గట్కేశ్వర మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు నాగులపల్లి శ్రీనివాస్, పోచారం వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ఎర్ర రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటూరి రవికుమార్ పాల్గొనడం జరిగింది. కావాలని చెప్పు. మాకి పెద్ద మేడం వచ్చింది స్కూల్కి, చెప్పింది షూ కావాలని చెప్పింది అని చెప్పి, సరేనా? చెప్పు, ఎవరైనా ఒక తెలుగు పోయింది నిఖిల్, చెప్పు. తెలుగు పోయని చెప్పు. భయపడదు, నీకు ఏదైతే చెప్పు. నీకు ఏమొచ్చో చెప్పు. నీది సరిగ్గా లేదు. మీకు యూనిఫామ్ ఇవ్వలేదా? ఇచ్చినా? మరి అవి ఏం చేసిండ్రా? అయిపోయినాయా? ఇచ్చిరు కదా, మళ్ళీ అవి వేసుకోవాలి కదా. మీరు ఈ పాత ఇవన్నీ వేసుకోవడం ఎందుకు? రేపు యూనిఫామ్ మంచి రెడీ రా. ఇద్దరు కూర్చోవాలి. నువ్వు రోజు యూనిఫామ్ రెడీ అయ్యి వచ్చిన ఫోటో పెట్టండి. అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా నీట్గా రాకపోతే తీసుకుపోయి హాస్టల్ వేస్తే ఇక. అర్థమైందా? హాస్టల్ మంచిదా, స్కూల్ మంచిది? ఇక్కడ మంచిగా ఉంటుంది, ఇక్కడనే మంచిది. మరి ఇక్కడ ఉండాలంటే రోజు నీట్గా రావాలి. మరి నీకు పాయింట్ ఏమేమి మమ్మీ నీకు రెండు యూనిఫామ్ అంతేనా? ఏం చేస్తుంది మమ్మీ? చెప్పాలి నువ్వు. సాయంత్రం పోగానే మమ్మీ నా యూనిఫామ్ కంపల్సరీ పిండు, మళ్ళీ నేను స్కూల్కి వేసుకొని పోవాలంటే ఇబ్బంది అని చెప్పాలి. లేకుండా ఉంటే రాని లోపలికి అని చెప్పాలి. పనిష్మెంట్ ఇస్తారా యూనిఫామ్ లేకపోతే? ఇస్తారా? ఏమి ఇస్తారు పనిష్మెంట్? ఏమి ఇస్తారు? నీళ్ళు పెడతారా? బయట నీళ్ళు పెడతారా? కొడతారా? నీళ్ళు పెడతారు. మరి అప్పుడైనా వేసుకొని రావాలి కదా, మారదా? రేపటి నుంచి అందరూ నీట్గా రెడీ అయ్యి రావాలి, సరేనా? ఏ హీరో, సరేనా? పొద్దున కూడా పక్క స్కూల్ వచ్చే మేడం వచ్చింది. అట్లా కూడా కొద్దిగా నాకు వాళ్ళకి టైం ఇవ్వడంలో కొద్దిగా అంకుషాపం సపరేట్ మండలి కదా మేడం. గట్కేశ్వరం సపరేట్ అయింది. మెడికల్ సపరేట్, గట్కేశ్వరం సపరేట్. మేము గట్కేశ్వరం వస్తుంది. టైమింగ్ ఎప్పుడు? 9 to 4. అదే ఆ టైం 9కి స్టార్ట్ చేస్తాం. 9కి మీరు మీ అందుబాటులో చూసుకుంటారా, లేకుంటే దాని టైం అట్లయినా మీరు చూస్ చేస్తున్నారా? లేదు సరే, దేవుడు మారేమో అట్లాంటి విజిటర్స్ నేను పర్సనల్గా తీసుకొని ఇప్పటికీ ఒక సేవ్ చేస్తాను. ఎందుకంటే ఒకే నుంచి మనకు దాదాపు రోజు 70 మంది వస్తారు. ఇప్పుడు నేను అన్నీ చేసేసారి సింగిల్ పైకి వర్కౌట్ అయింది, వస్తుంది. అయితే మొన్న ఈ మధ్య కొద్దిగా టైం తీసుకొచ్చి అక్కడే అయ్యేసరికి మళ్ళీ మొన్న 3 days మళ్ళీ మేము తీసుకొచ్చాము. వేసిందే పర్పస్ మనం టైంకి టైం ఏదైనా వస్తే మేము కోపడుతున్నాము పిల్లల్ని. టైం మనం బస్ పెట్టిన 30 మంది అంటే సరే సార్ మనం మేడం కలిసి చెప్పొచ్చు పర్పస్ అది. రోజు పడతారా జరుగుతుంది? రాళ్ళు ఏమైనా వస్తున్నాయమ్మా? వస్తాయి రాళ్ళు.
పట్టి నుంచి వేసినారు. రోజైతే పడతారు కదా కంపల్సరీ. పట్టి పెట్టాలి పిల్లలకి. నేను ఊరుకోను మేడం మీకు అడగడం ఇంకా కష్టం అవుతుంది అనేసి అట్లనే కలిపి పెట్టదు. ఎన్ని కేజీలు పట్టవు రోజు? ఇప్పుడు ఈ రోజుకి ఎన్ని? ముందే ఒక 2 రోజులు ఇట్లా పట్టుకోవా? పట్టనా? నేనేం చెప్తా మరి మీరేం డబ్బులు ముందు తీసుకుంటామా తీసుకోండి. ఎట్లాగో రోజు ఒక 200 మందికి అయితే ఉంటుంది కదమ్మా. మీరు సాయంత్రం ముందే పట్టి పెట్టుకుంటే లేట్ అవుతుంది. రోజు పట్టి పెట్టుకోండి. ఇప్పుడు లేకుంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 11:30 అయిపోయింది. మీరు ఇంకా పట్టుకుంటేనే కూర్చుంటే లేట్ అయిపోదా? మళ్ళీ మీకు ఎన్ని గంటలకు పెట్టాలి? మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటలకి? టైం చెప్పమ్మా. 12:30 వరకు అయిపోతుందా? మరి కట్టెలు ఎందుకు పెడతారు? మీకు గ్యాస్ లేదా? కట్టెలు పెట్టొద్దని చెప్పింది కదా మరి. మీరు డబ్బులు ఆదా చేయడానికి గ్యాస్ పెట్టుకుంటారు, కానీ అది మీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. పిల్లలకి మంచిది కాదు, మీకు మంచిది కాదు. గ్యాస్ మీద పెట్టమన్నప్పుడు గ్యాస్ అలవెన్స్ ఇచ్చినప్పుడు గ్యాస్ మీదనే పెట్ట. మీకు గవర్నమెంట్ గ్యాస్ ఇస్తుంది, అన్నీ ఉన్నాయి. మీరైతే కొనుక్కొచ్చి పెడతలేరు కదమ్మా. మా ఇచ్చే దాంట్లో అన్ని కలిపి ఇస్తాం. అన్ని కలిపి సపరేట్ గీరు అట్లా కాదు, ఫస్ట్ ఉల్లిగడ్డ ఉడికినాక ఆలుగడ్డ ఉడికినాక టమాటా ఉడకాలని లాస్ట్ వేసిన ఉడికిందా? చూడు, ఆలుగడ్డ ఉడికిందా? ఆల్రెడీ అన్ని వేసేసినావు దాంట్లో. అలాగే ఉల్లిగడ్డ కట్టి ఉల్లిగడ్డ కాదు, ఆలుగడ్డ. ఇంకెట్లా ఉడుకుతుంది మేడం? సాయమ్మా చేస్తాం. కొంచెం 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 చేస్తాం మేడం. మనం కొంచెం టమాటా ఉడికేసి టూ డేస్ చెప్పు గట్టిగా గట్టిగా. నువ్వు టీవీలో వస్తున్నారా? అందరు అదృష్టం చెప్పు. ప్రతిరోజు, ఎందుకంటే స్కూల్ అట్మాస్ఫియర్ పాడైపోతుంది కదా. ఇప్పుడు మీరే చూడండి అంతా ఎట్లుంది. మొత్తం ఎక్కడ కొత్తగా మట్టి గడ్డలు. ఇక్కడ ఆయమ్మలు గిట్ట ఎవరు లేరా సార్? సార్ సార్ ఆయమ్మలు గిట్ట ఎవరు లేరా ఇక్కడ? మరి ఎంత అట్లనే ఉంది కదా సార్. అవుతుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి. చెప్తున్నారా మరి మాకు ఇట్లా మా స్కూల్లో ఇట్లా క్లాస్ నేర్పిస్తున్నారు, నేర్చుకుంటున్నారు, మీరు ఇంటికి పోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నారా? మమ్మీ వాళ్ళకి చెప్తున్నారా? ఏమంటారు మా మంచిది అంటున్నారు, మంచిగా నేర్చుకున్నారు. మరి మీరు ఇట్లా డల్గా ఉంటే ఎట్లారా? నేర్చుకునేటోళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి. ఏం చెప్తాను, పొద్దున సాయంత్రం వరకు హెల్దీ ఉన్నది మేడం. పొద్దున నా పేరు సాయంత్రం వరకు. మీరు అందరు ఇక్కడనే తింటున్నారా? మధ్యాహ్నం ఇక్కడనే చేస్తున్నారా? బాగుంటుంది ఫుడ్? నిజం చెప్పండి, బాగుంటుంది. బాగాలేకపోతే ఏదైనా నచ్చకపోతే చెప్పని మార్పిచ్చేస్తాం. నెక్స్ట్ ఎప్పుడెప్పుడు? డే బై డే. తాగి జావ అందరు తాగుతున్నారా? రాగానే మీరు క్లాస్ ఉంటే తాగేసిందా ఈరోజు? ఉందా? రోజైతే తాగుతున్నారు. రాగి జావ తాగడంలో కూడా మీకు ఏం బెనిఫిట్ తెలిసి ఉండాలి.
ఎవరు మిస్యూజ్ చేయొద్దు. ఇట్లా తాగి పోసుకొని ఇంత తర్వాత పక్కన పడిపోయడం, నాకు లేకుండా ముందు పడేయడం అట్లాంటివి చేయొద్దు. అర్థమైందా? ప్రతి ఒక్కరు కంపల్సరీ రాగి జావ కూడా తాగండి. మీరు ఇంకా ఈ కరాటే కూడా నేర్చుకుంటారు కాబట్టి మీరు ఇంకా హెల్తీగా ఉండాలి. అవతల వాళ్ళని పడేయగలిగే శక్తి ఉండాలి కదా. అంతేనా కాదా? తమ్ముళ్ళదంటారా? నేర్పియాలి, వాళ్ళకు నేర్పియాలి. ఇప్పుడు ఇట్లా మీకు నేర్చుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. ఎవరుంటే ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నేర్పియాలి. నేర్పిస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళు సెల్ఫ్ ఎట్లా కాపాడుకోవాలనేది తెలుస్తుంది. వెళ్ళి పెట్టుకోవద్దు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నారపల్లి అప్పర్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 1 to 8 వరకు క్లాసెస్ అటెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న దాంట్లో స్కూల్ గ్రౌండ్ కానీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. కొంచెం చిన్న కంప్లైంట్స్ అయితే ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మేము హెచ్ఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దానిని త్వరగానే వాళ్ళు కూడా రికవరీ చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడున్న స్టాఫ్ కూడా పిల్లలకి కూడా ఉత్సాహంగా ఉండడానికి, ముఖ్యంగా ఆడపిల్లలకి వాళ్ళు ఎలా కాపాడుకోవాలో ఒక కరాటే క్లాసును కూడా అటెండ్ చేయించి ఆ 36 days క్యాంపును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా నేను హెచ్ఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ఈ స్కూల్ విజిట్లో శ్రీనివాస్ రెడ్డి అన్న గారు కానీ, రాజు అన్న గారు, మాధవే వాళ్ళు, లోకల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా ఈ స్కూల్కి ఇక్కడున్న టీచర్స్ వాళ్ళ టీం వర్క్ తోటి స్కూల్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి పచ్చటి వాతావరణంలో ఈ స్కూల్ని ఎంత మంచిగా కండక్ట్ చేస్తున్నారో. ఏదైనా ఒక చేయాలన్న తపనతోటి ఉన్నట్లు మాత్రం ఈ స్కూల్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. ఇంకా ఏదైనా కావాల్సింది అట్లనే మనకి ఇక్కడ సీసీ కెమెరా ఒకటి లేదు అని తెలిసింది. ఆ సీసీ కెమెరాలు కానీ, ఇంకా ఇక్కడ వేకెన్సీ ఉన్న టీచర్ పోస్టులను కానీ, ఇంకా ఇక్కడ ఏదైనా రిక్రూట్మెంట్ కోసం ఉంటే మొత్తం దానికి తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చేయడానికి ముందుకు. ఈ విజిట్లో లోపం ఏమైనా కనబడదా మేడం? ఈ విజిట్లో లోపము అంటే ఈ గ్రౌండ్ చాలా పెద్దగా ఉంది. అన్ని ట్రీస్ అయితే ఉన్నాయి. అది ఉండడం వల్ల ఈ ఆకులు కొంచెం అదిగా ఉంది. ఎప్పటికప్పుడు అదే నేను హెచ్ఎం గారితో అదే చెప్పాను, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయమని. దాంతోపాటు బయట నుంచి వచ్చే వాళ్ళ వల్ల స్కూల్ అట్మాస్ఫియర్ కొంచెం పాడవుతుంది అనేది ఇక్కడ ఉన్న రిపోర్ట్ అన్నమాట. దానికి కూడా సీసీ కెమెరాలు ఒకటి ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి. పాఠశాల గట్కేశ్వర మండలం మేడ్చల్ జిల్లా అండి. నేను హెడ్ మాస్టర్గా గత 1.5 year నుంచి పాఠశాల పనిచేస్తున్నాను. వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న పెద్దలు అందరినీ కలుపుకొని వీలైనంత వరకు ఎవరి చేతనంత వాళ్ళ ద్వారా స్కూల్ అభివృద్ధి గురించి, పిల్లల సంక్షేమం గురించి ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగానే ఇవాళ మేడం గారు వచ్చారు. చిన్న ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా అవి కవర్ చేసుకుంటాను. అందులో భాగంగా ఈసారి అందరి సహకారంతో యాన్యువల్ డే చేసే ఆలోచనలో ఉన్నాం. యాన్యువల్ డే చేసే కార్యక్రమంలో భాగంగా మా పూర్వ విద్యార్థుల గ్యాదరింగ్ చేసి వాళ్ళ ద్వారా మిగతా విద్యార్థులకు కూడా మోటివేషన్ చేస్తూ పిల్లల్ని కూడా ప్రభుత్వం అయితే ఎంజేపీటీ కానీ ఇంకా ఇతరత్ర హాస్టల్స్ అందరికీ ఏమిటంటే హాస్టల్ అనుకున్న హాస్టల్ కాదు, గురుకులం ప్రభుత్వం ఇన్ని వేల ఖర్చు పెడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల విద్యార్థులకు ప్రత్యేకించి నేనేమంటానంటే బయట జిల్లాల కన్నా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా పిల్లలు ఎక్కువ లబ్ధి పొందలేకపోతున్నారు. కాబట్టి అది కాదు అని చెప్పి ఈ మధ్య కూడా ప్రభుత్వం మనకి స్టడీ మెటీరియల్ ఇచ్చింది మేడం, ప్రిపేర్ కమ్మని చెప్పారు 4th class. సో అది కూడా చెప్పాం. అంటే గవర్నమెంట్ ఇన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి మన పాఠశాలలో ఏ పేరెంట్ కూడా ప్రైవేట్ పాఠశాలకు నేను డబ్బు లేక పంపలేకపోతున్న ఉద్దేశం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించే స్థాయిలో ఉన్నాం. అందులో మరి రీసెంట్లీ మరి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల అందరికీ కూడా బ్యాగులు, షూ, అదేవిధంగా టై, బెల్ట్ అన్నీ కూడా వచ్చే సంవత్సరం ఇవ్వబోతుంది. సో విద్యార్థులు ఒకటే చదువు తప్ప వాళ్ళకి ఏ రకమైన ఎకనామిక్ బర్డెన్ లేదని నేను చెప్తున్నాను. చాలా సంతోషం అండి ఈ పాఠశాలలో పనిచేస్తున్నందుకు. అందులో మేడం గారు వచ్చారు కాబట్టి చాలా సంతోషం మేడం. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే మాకు కూడా కొంత ఇంకా పోస్టింగ్ ఉంటుందని కోరుతున్నాను. ఇప్పుడు మేడం గమనించినట్టు మీరు చూశారు, కొంతమంది షూస్ లేవు, కొంతమంది ప్యాంట్ లేదు, కొంతమందికి డ్రెస్ లేదు. దానికోసం ఏం చెప్తారు మీరు? యూనిఫామ్ అనేది గత విద్యా సంవత్సరం ఎన్రోల్మెంట్ ప్రకారం యూనిఫామ్ సప్లై చేస్తుంది.
కాకపోతే ఈ సంవత్సరం కొంచెం అడ్మిషన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఉన్న దాంట్లో సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇది ఉన్న ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే గత ఎన్రోల్మెంట్ అనేది గత ప్రకారం ఇస్తుంది. ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ పెరిగింది కాబట్టి వాళ్ళకు ఉన్న దాంట్లో సర్దుబాటు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి రాలేదని కాదు, సర్దుబాటు ఇప్పుడు ఆమె గవర్నమెంట్ ఒక అధికారిగా వచ్చారు, మీరు ఆమెకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఇప్పటివరకైతే అన్ని ఇస్తున్నది ఆన్ టైంలో. మిడ్ డే మీల్స్ కూడా ఇంతకుముందు బిల్స్ రాకుండా మేడం, ఈ మధ్యలో ఆ టైం ఇస్తున్నా కూడా హాల్గా హ్యాపీగా పనిచేస్తారు. ఇంతకుముందు ఏమో ఎందుకు ఇవ్వాలి, టైం రాలేకపోతున్నది కదా మాకు వచ్చి 3,000 అని చెప్పి ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు చొరవ ఏంటంటే ఎప్పటికప్పుడు మాకు ఎట్లయితే ఫస్ట్ వర్కింగ్ డే జీతాలు ఎట్లా వస్తున్నాయో వాళ్ళు కూడా మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా ప్రతి మంత్ బిల్స్ వస్తున్నాయి. అది చాలా సంతోషం కదా.